ఎమోషన్స్ టూ టైప్స్, నెగిటివ్ అండ్ పాజిటివ్. హ్యాపీనెస్ అనే ఒక పాజిటివ్ ఎమోషన్ని రీచ్ అవ్వాలంటే ప్రతి మనిషి కోపం, భయం, బాధ అనే 3 నెగిటివ్ ఎమోషన్స్ని దాటాలి. ఆటో 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 ఏంట్రా? కామ్గా ఉండు, కామ్గా ఉండు, అటు ఇటు తిరగ, కామ్గా ఉండు. హలో, காசு, தித்து, பணம், மணி மணி. రే అరుణ్, నేను ఇంట్లో నుండి వచ్చేస్తున్నా. ఇంకా లైఫ్ అంతా మందే, ఫుల్ హ్యాపీ. త్వరగా రా, ట్రైన్ 11కి. మిస్ అయితే అన్నయ్యకి దొరికిపోతాం. ఇన్కమ్, అవును సార్, దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ ఇందులో ఉంది అంటే అవును సార్, దావూద్ కూడా డాన్ అయ్యేవాడు కాదు. నిజమే సార్. భయ్యా భయ్యా భయ్యా, ఎవరు? ఎంత? 10,000. అంత లేవు భయ్యా, 2,000 ఉన్నాయి భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా, బుర్ర పనిచేయట్లేదు భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా, అవదు ప్లీజ్ భయ్యా, ప్లీజ్. లే, ఈ వాచ్ ఉంచి భయ్యా. వాచ్ వద్దు, డబ్బులే కావాలి నాకు. భయ్యా ప్లీజ్ భయ్యా, చాలా పగిలి లైసెన్స్ సార్ సార్ కార్ పెట్టే పో పో పో. ప్లీజ్ సార్ సార్.
అవ్వని తీయని ఎవరిది ఐటమ్ అంతా అదే టైం. అమ్మా ఇటు రామ్మా. ఏటి ఎవరి కేసు పిల్లడుతానా చూద్దాం. ఏంటి పిల్లని వేసుకొని వ్యాపారం చేస్తున్నావా? తప్పిపోయాడు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అబ్బా సార్ ఎవరు సార్ మీకు ఉద్యోగం వచ్చింది? అర్జెంట్ అంటే అర్థం కావట్లేదు సార్. అబ్బా సార్ ప్లీజ్ సార్. సార్ చెప్పరా. సార్ బ్రోతల్ కేసు సార్. ఏరియా 104 ఏరియా సార్. దాని దగ్గర ఎంత ఉంటే అంత తెచ్చే, లేకపోతే దాన్నే తెచ్చే. అలాగే సార్. రే 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 నడు, వ్యాపారం చేసడం లేదు నీకు. నడు నడవమన్నానా? భయ్యా భయ్యా లేక భయ్యా 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 లేక భయ్యా. అరుణ్ 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 ఏమైపోయి? అమ్మో 10 కాదురా 20. ఎవరితో అయితే సార్ చెప్పాను కదా సార్, ఇదే ఆ బ్రోతల్ కేస్. నా చెల్ల రే ఏంట్రా ఇది? మీకోసమే కదరా నేను ఇక్కడ నైట్ డ్యూటీలు చేస్తుంది. అర్థమైంది. వెల్ సారీ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య చాలా తప్పు చేశాం. నాకు బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చిందే అమ్మ. అరుణ్ ఒప్పించేసుకుందాం. సార్ ఈ పిల్లోడిని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తా సార్. ఎందుకంటే మాకు అమ్మలేదు సార్. ఆ బాధ నాకు తెలుసు సార్. దీనికోసమేనా నేను వాడిని చంపబోయాను? ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఈ లోకం. ఎక్కడో ఉండదు, నీ పక్కనే ఉండదు. దాన్ని మనం కనిపెట్టమంతే. నిజమైన ఆనందాన్ని దాటాలంటే కోపం, భయం, బాధ అనే ఈ 3 ఎమోషన్స్ని దాటాలి. సముద్రాన్ని కాదు కదా దాటాల్సింది, ఈ ఎమోషన్స్ని మాత్రమే దాటాలి.